మై డియర్ వంశీ సార్ ఇప్పుడు నేను నాకు సెంటెన్స్ ఇస్తా ఇది పలానా వాళ్ళకి బెటర్ అంటే అతని పేరు చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, ఎవరి బట్టలు చూసి చంపేస్తున్నాడు రా బాబోయ్ అని ఎవరి గురించి అనుకుంటారు? దిల్ రాజు గారు అప్పుడప్పుడు ఒక పింక్ కలర్ ప్యాంట్ వేస్తూ ఉంటారు సార్, అది వేయొద్దని చెప్పాలి. ఇంకా కొంచెం మీరు సినిమాకి ఎక్కువ తీసుకుంటున్నారు, కొద్ది తగ్గించుకుంటే బెటర్ అని నువ్వు ఎవరితో అనాలనిపించింది? చాలా మంది అనిపించింది సార్, కానీ పేర్లు చెప్తే బాగుండదని అడుగుతున్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తే నా ఫోన్ కూడా ఎత్తుతుండండి అనాలనిపించి? జనరల్గా ఇలా మ్యూజిక్ డైరెక్టర్ గురించి అనుకుంటాం సార్. నాకు తమ్మనే కదా, భలే నాకు నచ్చుతున్నావు వంశీ. ఏంటంటే ఇప్పుడు నవ్వుతున్నావు, నాకు ఆన్సర్ తెలిసిపోతుంది, బయటగా వేస్తాను. కానీ లాస్ట్ అండ్ ఫైనల్ అమ్మా, ట్విట్టర్లో చూస్తుంటాను ఇప్పుడు, యాక్టివ్ కదా నువ్వు, ఏది పడితే పోస్ట్ చేయడానికి ముందు కొంచెం ఆలోచించబోయా అని ఎవరి గురించి అనుకున్నావు నువ్వు? ఫ్యాన్స్ గురించి అనుకుంటాను సార్. జనరల్గా రోజు నన్ను బాబీని తిడుతున్నారు సార్ ఇప్పుడు మన సినిమా టైటిల్ చెప్పమని, కానీ నేను ఏం చెప్పాను సార్ టైటిల్? నేను బయటికి చెప్పను, కానీ అది ఖాయం చేసుకుందామా? ఓకే సార్, ఓకే అనేసుకుందాం సార్. ఫిక్స్. ఇవాళ మంచి రోజు, బాబీకి చెప్పేసామ్మా, ఒక మంచి పోస్టర్ వేసి గుర్రం. మై డేర్ వంశీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.